హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మా అమ్మ వంట మధురం. ఈరోజు మనం సింపుల్ అండ్ ఈజీ టేస్టీ మేతి పులావ్ ఎలా చేసేయాలో చూసేద్దాం. వచ్చేసేయండి. ముందుగా ఒక మిక్సీ జార్లో 4 పచ్చిమిరకాయలు, కుప్పడి పుదీనా, కొత్తిమీర, అలాగే పచ్చి కొబ్బరి 4 ముక్కలు వేసుకొని గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం బియ్యం కూడా శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి. తర్వాత నేనైతే 2 ఆనియన్స్ అండ్ 1 టొమాటో తీసుకున్నానండి. ఆనియన్స్ అయితే సన్నగా స్లైస్ చేసుకోవాలి. నేనైతే బాస్మతి రైస్తో చేస్తున్నానండి. మీరు కావాలంటే నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు. దేంతో చేసినా బాగుంటుంది. ఆ తర్వాత టొమాటో కూడా సన్నగా కట్ చేసేసుకోవాలి. నేనైతే కొంచెమే తీసుకుంటున్నాను కాబట్టి కుక్కర్లో చేసేస్తున్నాను. విడిగా చేసుకుంటే ఇంకా బాగా వస్తుంది. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టేసి దానిలో 2 టేబుల్ స్పూన్ ఆఫ్ గీ అండ్ 1 స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసేసుకుని అది బాగా వేడెక్కిన తర్వాత ఇప్పుడు బిర్యానీ దినుసులు వేస్తున్నాను. 4 మిరియాలు, 1 చెక్క, 2-3 లవంగాలు, 2 యాలకులు, అలాగే 1 బిర్యానీ ఆకు, 1 మరాఠీ మొగ్గ, జాపత్రి వేస్తున్నాను. తర్వాత ఉల్లిపాయలు కూడా వేసేసి కాస్త ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు నీట్గా కడిగి పెట్టుకున్న మెంతి కూరని నీళ్లు వార్చి పక్కన రెడీగా పెట్టుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత టొమాటోస్ కూడా వేసి కొంచెం మెత్తపడేటట్టు చూసుకోవాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందాక పట్టుకున్నాం కదా, పచ్చిమిరకాయలు, పుదీనా, కొత్తిమీర పేస్ట్ కూడా వేసేసి కొంచెం ఉప్పు వేసేసి బాగా ఫ్రై అవ్వనివ్వాలి చిన్న మంట మీద. లో ఫ్లేమ్లో చాలా స్లోగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. అప్పుడే మాడిపోకుండా బాగా ఫ్రై అయ్యి టేస్ట్ బాగా కుదురుతుంది. ఇది ఫ్రై అవుతుండగానే నేను హాట్ వాటర్ స్టవ్ మీద పెట్టుకుంటున్నానండి. దీనివల్ల ఏంటంటే చాలా క్విక్గా అయిపోతుంది మన రైస్. నేను బాస్మతి తీసుకున్నాను కాబట్టి 1కి 1.5 చొప్పున వేసుకున్నాను నీళ్లు. అదే మీరు తీసుకున్న బియ్యాన్ని బట్టి నీళ్ళు క్వాంటిటీని మార్చుకోవచ్చు. ఇప్పుడు కుక్కర్లోకి మనం మెంతికూర వేసుకొని చాలా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి, చాలా స్లోగా. ఎందుకంటే ఇది బాగా వేగకపోతే చేదొచ్చేస్తుందండి. కాబట్టి జాగ్రత్తగా చూసి వేయించుకోవాలి. వేగిపోయిన తర్వాత ఉప్పు, కారం కూడా చూసేసుకొని నేను కొంచెం బిర్యానీ మసాలా పౌడర్ వేస్తున్నాను, అది కూడా వేసుకోవాలి. ఇది కంప్లీట్గా ఆప్షనల్ అండి, నేను వేసాను అంతే. ఇప్పుడు దీనిలో కొంచెం పెరుగు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. చక్కగా పెరుగు మసాలా అంతా బాగా మిక్స్ చేసి మూత పెట్టేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత బాయిల్ అయిన వాటర్ని కుక్కర్లోకి తీసేసుకోవడమే. ఇప్పుడు కావాలంటే ఉప్పు చూసుకొని ఉప్పు సరిపోకపోతే ఉప్పు యాడ్ చేసుకోవచ్చండి. ఈ నీళ్ళు ఉప్పుగా ఉంటేనే మనం బియ్యం వేసిన తర్వాత సరిగ్గా సరిపోతుంది. వార్చుకున్న బియ్యాన్ని కుక్కర్లో వేసేసి జస్ట్ 2 విజిల్స్ తర్వాత పులావ్ రైస్ రెడీ అయిపోతుందండి, అంతే. చూసారా మేతి పులావ్ ఎంత బాగా వచ్చిందో. చూడ్డానికే కాదండి, తింటే టేస్ట్ కూడా అదిరిపోతుంది. ఈ మేతి పులావ్కి అందుకే మా ఇంట్లో అందరూ ఫ్యాన్సే. దీన్ని మనం వేడివేడిగా రైతా, ఆనియన్, లెమన్ అండ్ కబాబ్స్తో సర్వ్ చేస్తున్నాను నేనైతే. కావాలంటే మనం ఫిష్ ఫ్రై కూడా వేసుకోవచ్చు. నేనైతే ఈ పులావ్ని చిన్న చిన్న పార్టీస్కి, గెట్ టుగెదర్స్కి, అలాగే వీకెండ్స్కి బెస్ట్ అని చెప్తాను. చాలా ఈజీగా చేసుకోవచ్చు, అందరికీ నచ్చేస్తుంది కూడా. సో ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.